అత్తాకోడళ్ల అగ్రిమెంట్. హాల్ మొత్తం చిందరవందరగా ఉంది. శారద, లావణ్య ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. రవి తల పట్టుకుని కూర్చున్నాడు. ఈ ఇంట్లో నీకు అన్నం పెట్టడమే నేను చేసిన పెద్ద తప్పు. పొద్దున్లేచిన దగ్గర్నుంచి ఫోను పట్టుకుని కూర్చోవడం తప్ప ఒక్క పని చేశావా? నేను చేసే పనులు మీకు కనపడవత్తయ్యా. ఆఫీస్ పని, ఇంటి పని రెండూ చేస్తూ నా ప్రాణం పోతోంది. మీలాగా రోజంతా ఇంట్లోనే కూర్చోవడం లేదు కదా. ఏమిటే ఆ మాటలు? నేను రోజంతా ఇంట్లో కూర్చుంటున్నానా? ఈ ఇల్లు ఇల్లుగా ఉందంటే అది నా వల్లే. నా కష్టం నీకేం తెలుస్తుందిలే. అమ్మా, దయచేసి ఆపండి. ప్రతిరోజూ ఇదే గొడవ. కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. చూసారా రవి, నేను ఎంత చెప్పినా మీ అమ్మగారికి నా కష్టం అర్థం కాదు. ఆమె పనే గొప్ప, నాది మట్టి. అవునే, నా పనే గొప్ప. ఒక్కరోజు నా స్థానంలో ఉండి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ. అలాగే మీరు కూడా ఒక్కరోజు నా పనులు చేసి చూడండి. ఆఫీస్ పనితో పాటు ఇంటిని ఎలా మేనేజ్ చేయాలో అర్థమవుతుంది. సరిగ్గా అప్పుడే రవి ఫోన్ మోగింది. అతను ఫోనెత్తి మాట్లాడగానే అతని ముఖం పాలిపోయింది. ఏంటి, మావయ్య అలా చేశాడా? అయ్యో, ఇప్పుడు మన కుటుంబం పరువేం కావాలి? సుబ్బమ్మగారొస్తున్నారా ఈ సాయంత్రానికా? ఏమైందిరా రవి? ఎవరొస్తున్నారు? ఎందుకంత కంగారు పడుతున్నావు? అమ్మా, అమ్మమ్మొస్తోంది. మన బంధువుల్లో ఒకరు చేసిన పనివల్ల మన కుటుంబం పరువు పోయేలా ఉంది. దాని గురించి మాట్లాడటానికి సాయంత్రానికల్లా ఇక్కడుంటుంది. అయ్యో, సుబ్బమ్మగారా? ఆమె వస్తే ఇల్లంతా నీటుగా ఉండాలి, వంటలన్నీ పద్ధతిగా ఉండాలి. ఇప్పుడెలా? చూసావా, నా కష్టం ఇప్పుడైనా తెలిసిందా? ఇవన్నీ నువ్వు చెయ్యగలవా? సరే, మీ గొడవలు ఆపండి. నాకొక ఆలోచనొచ్చింది. మీరిద్దరూ ఒకరి పని ఒకరు చెయ్యలేరని అంటున్నారు కదా. ఈ ఒక్కరోజు మీ బాధ్యతలు మార్చుకోండి. అమ్మా, నువ్వు లావణ్య పనులు చెయ్యి. లావణ్య, నువ్వు అమ్మ పనులు చెయ్యి. సాయంత్రానికి ఇల్లు సిద్ధంగా ఉండాలి. ఏమిటి? నేను దాని పనులు చేయడమా? నాకేం అభ్యంతరం లేదు. చూద్దాం మీ పనులు ఎంత కష్టమో. లావణ్య వంటగదిలో తలపట్టుకుని నిలబడి ఉంది. పెద్ద పెద్ద గిన్నెలు, రోకలిబండా చూసి ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మో, ఈ గిన్నెలు కడగడానికి రోజంతా పడుతుంది. ఇంకా వంట చెయ్యాలి, ఇల్లు శుభ్రం చెయ్యాలి. అత్తయ్య ఇవన్నీ ఎలా చేస్తారు రోజూ? అదే సమయంలో హాల్లో శారద ల్యాప్టాప్ ముందు కూర్చుని తంటాలు పడుతోంది. ఈ కంప్యూటర్లో అక్షరాలు ఎంత చిన్నగా ఉన్నాయి! కరెంటు బిల్లు కట్టాలంటే ఇన్ని పాస్వర్డ్లు అడుగుతుందేంటి? దీనికంటే విసురుడు రాయి విసరటం తేలిక. లావణ్య వంట మొదలుపెట్టింది. సుబ్బమ్మ కోసం పులిహోర చేద్దామని అన్నీ సిద్ధం చేసుకుంది. కంగారులో పక్కపక్కనే ఉన్న ఉప్పు, పంచదార డబ్బాలు చూసుకోలేదు. ఈ డబ్బాల మీద పేర్లు కూడా రాయలేదు. అన్నీ ఒకేలా ఉన్నాయి. ఏదో ఒకట్లే, ఇదే ఉప్పయ్యుంటుంది. ఆమె గబగబా పంచదారను తీసి పులిహోరలో కలిపేసింది. కాసేపటికి రుచి చూసి షాకయింది. అయ్యో రామా, పులిహోర మొత్తం తియ్యగా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అత్తయ్యకి తెలిస్తే నా పరువు పోతుంది. ఏమే, అక్కడ వంట ఎంతవరకొచ్చింది? ఇక్కడ నీ ఫైలు సర్దలేక నా నడుము విరిగిపోతోంది. అయిపోవచ్చిందత్తయ్యా, కొంచెం పనుంది అంతే. సరే, త్వరగా కాని. సుబ్బమ్మ వచ్చేలోపు ఇల్లంతా మెరిసిపోవాలి. నా పరువు తీయకు. ముందే పరువు పోయింది. ఈ తీపి పులిహారతో ఏం చెయ్యాలో దేవుడే చెప్పాలి. ఇంటి ముందు వరండాలో పంకజం, కమలా నిలబడి శారద ఇంటివైపు ఆసక్తిగా చూస్తున్నారు. లోపలి నుండి గిన్నెలు పడే శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయి. చూసావా కమలా, ఆ ఇంట్లో ఈరోజు ఏదో పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుంది. ఉదయం నుంచి ఆర్చుకుంటున్నారు. అవునే పంకజం, లావణ్య అరుపులు నా వంటగది వరకు వినిపించాయి. పాపం శారదగారు ఎంత మంచివారో. మంచిదా
బూడిద మంచిదా, ఆవిడ కూడా తక్కువేం కాదులే, కోడల్ని నానా మాటలంటుంది. అయినా ఈరోజు శబ్దాలు వింటుంటే ఏదో తేడాగా ఉంది. నాకు తెలిసింది. ఈరోజు వాళ్ళమ్మ సుబ్బమ్మగారొస్తున్నారట. అందుకే అంత హడావుడి. ఆవిడ వస్తే ఇంట్లో ఈగ కూడా శబ్దం చెయ్యకూడదు. ఓహో, అద్దా సంగతి. సుబ్బమ్మగారా? అయితే ఈరోజు ఇంకా పెద్ద డ్రామా ఉంటుంది. నేనిక్కడే ఉండి అంతా చూడాలి. ఇంతలో రవి ఇంటి ముందు అటూ ఇటూ టెన్షన్గా తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు. అవును మావయ్య, అమ్మమ్మ వస్తున్నారు. మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ విషయం గురించి కంగారు పడకండి, మేం చూసుకుంటాం. చూశావా, ఏదో కుటుంబ సమస్యలా ఉంది. బహుశా ఆస్తి తగాదాలేమో. మనం కాస్త దగ్గరికి వెళ్ళి విందామా? వద్దులేవే, వాళ్ళొచ్చి చూస్తే మన పరువు పోతుంది. దూరం నుంచే గమనిద్దాం. ఈరోజు ఎలాగైనా అసలు విషయం కనుక్కోవాలి. శారద వంటగదిలోకి వచ్చింది. లావణ్య ముఖం చిన్నబుచ్చుకుని కూర్చుంది. శారద మిక్సర్ గ్రైండర్ ఆన్ చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. ఏమే, ఈ మాయదారి యంత్రం పనిచేయడం లేదు. స్విచ్చు వేసినా కదలడం లేదు. నీ సామాన్లన్నీ ఇంతేనా? అత్తయ్యా, దానికి ప్లగ్ పెట్టాలి కదా. ప్లగ్ పెట్టకుండా ఆన్ చేస్తే ఎలా పనిచేస్తుంది? ఓసి నీయవ్వా, ఇన్ని గొడవలా దీనికి? మా కాలంలో రోట్లో ఏసి 2 దెబ్బలు వేస్తే పిండయ్యేది. లావణ్య ఒత్తిడిలో ఉంది. సుబ్బమ్మ కోసం చెయ్యాల్సిన మిగతా వంటకాల గురించి ఆలోచిస్తోంది. రవి అక్కడికి వచ్చాడు. లావణ్య, అమ్మమ్మకు స్వీట్ అంటే చాలా ఇష్టం. ఏదైనా మంచి పాయసం చెయ్యి. అయ్యో, నాకు పాయసం చేయడం రాదత్తయ్యా. మీరు కొంచెం చెప్తారా? నా పనులు నేను చేసుకుంటున్నాను కదా, నీ పనులు నువ్వే చేసుకో. అగ్రిమెంట్ అదే కదా. ఈ అత్తయ్యకు జాలి కూడా లేదు. ఇప్పుడెలా? లావణ్య యూట్యూబ్ చూస్తూ పాయసం చేయడం మొదలుపెట్టింది. కాని మళ్లీ పొరపాటు చేసింది. కారం డబ్బాకి, పాయసం పొడి డబ్బాకి తేడా తెలియక పాయసంలో కొద్దిగా కారం పొడి వేసేసింది. రవి, మనమందరం కలిసి ఒక సామూహిక దూరం పాటించాలి. అప్పుడే ఈ సమస్య నుండి బయటపడతాం. సామూహిక దూరమా? దాన్ని సామాజిక దూరమంటారు లావణ్య. చూసావా దాని తెలివి? తెలుగు కూడా సరిగ్గా రాదు. ఇలాంటి దాన్ని కట్టుకుని నా కొడుకు ఎలా వేగుతున్నాడో ఏవో. సాయంత్రమవుతోంది. శారద, లావణ్య ఇద్దరూ ఇంటి ముందు వరండాలో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఇద్దరి ముఖాల్లో తీవ్రమైన అలసట కనిపిస్తోంది. అమ్మో, ఈ ల్యాప్టాప్ ముందు కూర్చుని నా కళ్ళు పోయాయి, మెడ పట్టుకుపోయింది. దీనికంటే గంటలు తరబడి వంట చేయడం నయం. పాపం, రోజూ ఇదే దీని బతుకా? నా కాళ్ళు నొప్పులతో చచ్చిపోతున్నాయి. ఇన్ని గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం. అబ్బా, అత్తయ్యకు ఎంత ఓపిక! నేనొక్కరోజుకే ఇలా అయిపోయాను. ఇద్దరూ ఒకరినొకరు దొంగచూపులు చూసుకున్నారు. వారి చూపుల్లో కోపం బదులు ఒక రకమైన అవగాహన, జాలి కనిపించాయి. అదేంటి కమలా, ఇద్దరూ సైలెంట్ అయిపోయారు? తుఫాను ముందు ప్రశాంతతలాగుంది. కాదు పంకజం, వాళ్ళిద్దరి ముఖాలు చూస్తుంటే అలసిపోయినట్టున్నారు. బహుశా ఒకరి కష్టం ఒకరికి తెలిసివచ్చినట్టుంది. లావణ్య నెమ్మదిగా లేచి లోపలికి వెళ్లి 2 గ్లాసుల నిమ్మరసం తెచ్చింది. ఒకటి శారదకు ఇచ్చింది. తీసుకోండత్తయ్యా, చాలా అలసిపోయినట్టున్నారు. నువ్వు కూడా చాలా అలసిపోయావులే, కూర్చో. ఆ మాటల్లో ఆప్యాయత ఉంది. వారిద్దరి మధ్య ఉన్న మంచుతెర నెమ్మదిగా కరుగుతున్నట్టు అనిపించింది. హాల్లో చివరి నిమిషం సన్నాహాలు జరుగుతున్నాయి. రవి టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అమ్మా, అమ్మమ్మ వచ్చేస్తోంది. మనం ఏం చెప్పాలో ఆలోచించావా? ఆ బంధువుని మనం వెనకేసుకుని రావాలా లేక వదిలేయాలా? పరువు ముఖ్యంరా. సుబ్బమ్మ చెప్పిందే మనం వినాలి. మన బంధువు తప్పు చేశాడు, మనమతన్ని దూరం పెట్టాలి. కాని అత్తయ్యా,
కష్టకాలంలో బంధువులను వదిలేయడం మన సాంప్రదాయం కాదు కదా. తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా. లావణ్య చెప్పింది కూడా నిజమే అమ్మా. మనం వాళ్లకి మద్దతుగా నిలవాలి, కానీ వాళ్ల తప్పుని సమర్థించకూడదు. శారద ఒక్క క్షణం ఆలోచించింది. లావణ్య చెప్పిన మాటల్లోని నిజాయితీ ఆమెకు నచ్చింది. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, కాని సుబ్బమ్మ ముందు ఈ మాట చెప్పే ధైర్యం ఎవరికుంది? మనం ముగ్గురం కలిసి చెబుదాం అత్తయ్యా. మన కుటుంబం అంతా ఒకే మాట మీద ఉందని తెలిస్తే ఆవిడ కూడా ఒప్పుకుంటారు. మొదటిసారి శారద, లావణ్య ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కనిపించారు. శారద లావణ్య సర్దిన ఫైళ్లను సరిగ్గా పెట్టింది. లావణ్య శారదకు సుబ్బమ్మతో ఎలా మాట్లాడాలో కొన్ని సూచనలిచ్చింది. వారిద్దరి మధ్య ఒక కొత్త బంధం ఏర్పడుతోంది. ఒక కారు ఇంటి ముందు ఆగింది. గంభీరమైన ముఖంతో సుబ్బమ్మ కారు దిగింది. శారద, రవి, లావణ్య ఆమెకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఏంటి శారదా, ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఏదో పెద్ద తుఫానొచ్చి వెళ్ళినట్టుంది. అదేం లేదమ్మా, దారిలో ఏమైనా ఇబ్బంది కలిగిందా? లోపలికిరా. అందరూ కలిసి హాల్లోకి నడిచారు. పంకజం, కమల తమ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. చూసావా, ఆవడే సుబ్బమ్మగారు ఎంత దర్పంగా నడుస్తున్నారో. ఇక లోపల ఏం జరుగుతుందో ఏమో. సుబ్బమ్మ సోఫాలో గంభీరంగా కూర్చుంది. మిగతావాళ్లు ఆమె ముందు నిలబడ్డారు. సరే, సొల్లు కబుర్లు ఆపండి. అసలు విషయానికి రండి. మన బంధువు చేసిన పనివల్ల మన వంశం పరువు గంగలో కలిసింది. వాణ్ణి కుటుంబం నుండి వెలివేయాలని నిర్ణయించాను. మీరేమంటారు? అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. లావణ్య వంటకాలను ఒక ట్రేలో తీసుకువచ్చింది. క్షమించండి అమ్మమ్మగారు, ముందు ఇది కొంచెం రుచి చూడండి. మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. లావణ్య ముందుగా పులిహారను సుబ్బమ్మ ముందు పెట్టింది. సుబ్బమ్మ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆమె ముఖం వికారంగా మారింది. ఛీ, ఇదేం పులిహోరా, అంతా పంచదారమయం. వంట కూడా సరిగ్గా చెయ్యటం రాదా నీకు? ఆ తర్వాత లావణ్య పాయసం వడ్డించింది. అది నోట్లో పెట్టుకోగానే సుబ్బమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కర్మ, పాయసంలో కారం వేశారేంటి? నన్ను చంపాలని చూస్తున్నారా? చూసారా అమ్మమ్మగారు, కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. ఉప్పుకు బదులు పంచదార, పాయసంలో కారం. అలాగే మన బంధువు కూడా పొరపాటు చేశారు. పొరపాటు చేసిన వాళ్లని వెలివేయడం కాదు, వాళ్లకి మన కుటుంబ పారదర్శకత చూపించి దారిలో పెట్టాలి. కుటుంబ పారదర్శకత? పరువు అనబోయి పారదర్శకత అంటోంది. కాని వినడానికి బాగానే ఉంది. అవునమ్మా, లావణ్య చెప్పింది నిజం. మేమంతా అతన్ని వదిలేయాలని అనుకోవడం లేదు. అతని తప్పుని ఖండిస్తాం, కాని ఒక కుటుంబంగా అతనికి అండగా నిలబడతాం. ఇదే మా అందరి నిర్ణయం. అవునమ్మమ్మ, ఇదే మా మాట. ముగ్గురూ ఒకే మాట మీద నిలబడటం చూసి సుబ్బమ్మ ఆశ్చర్యపోయింది. ఆ ఇంట్లో ఆమె ఎప్పుడూ చూడని ఐక్యత అది. సుబ్బమ్మ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది. ఆమె ముఖంలో కోపం బదులు ఒక రకమైన ఆశ్చర్యం ఉంది. రాత్రి శారద, లావణ్య తమ పడకగదిలో అలసిపోయి కూర్చున్నారు. ఈరోజు నువ్వు చాలా బాగా మాట్లాడావు. కుటుంబ పారదర్శకత, భలే చెప్పావు. అది పొరపాటున వచ్చిందత్తయ్యా. నేను పరువు అనబోయాను. పొరపాటైనా పర్వాలేదు. కొన్నిసార్లు పొరపాట్లే మనకు మంచి దారి చూపిస్తాయి. నా తీపి పులిహోరలాగా. ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు. వారి మధ్య ఎలాంటి క్షమాపణలు లేవు. కాని వారి కళ్లలో ఒకరి కష్టం పట్ల మరొకరికి అంతులేని గౌరవం, అవగాహన కనిపించాయి. అత్తయ్యా, రేపట్నుండి వంటపనిలో నేను మీకు సహాయం చేస్తాను. అలాగే, నీ ఆఫీస్ పనిలో ఏమైనా ఉంటే నాకు చెప్పు. నేను కూడా నేర్చుకుంటాను. ఆ రోజు వారి మధ్య మాటలతో జరిగిన ఒప్పందం కాదు, మనసులతో ఒక నిశ్శబ్ద ఒప్పందం కుదిరింది.
ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలసి జీవించాలనే కొత్త అధ్యాయానికి అది నాంది పలికింది.